అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్నటువంటి స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది. అది విఫలమైతే శారీరకంగా కూడా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఒక సభ్యుడు వివాహానికి అంతరాయం కలిగిస్తే అది కూడా చాలా దూరంలో ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు డబ్బు విషయాలలో జాగ్రత్తలు తీసుకునే రోజు అవుతుంది. మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే ఆ డబ్బుకు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఏ పనిని పూర్తి చేయకపోవడంలో మీకు సమస్యలు ఉంటాయి. మాతాజీ మీ గురించి ఏదైనా చెడుగా కనుగొనవచ్చు. మీరు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు వినవచ్చు. వ్యాపారంలో మీ ఒప్పందాలు ఏమైనా ఫైనాన్స్ ద్వారా ఇరుక్కుపోతుంటే అది కూడా నెరవేరుతుంది. మీరు కుటుంబ సభ్యులతో కూర్చోవడం ద్వారా కొన్ని కుటుంబ సమస్యలను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు కొన్ని సమస్యలు తీర్చుకుంటారు. మీరు మీ స్వంత రచనలలో చిక్కుకుంటారు. మీరు కుటుంబ సమస్యలపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు పెద్ద సభ్యులతో తప్పక మాట్లాడాల్సి ఉంటుంది. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. వారి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు మీకు ఏమైనా సలహా ఇస్తే మీరు దానిని ఈరోజు పాటించండి. ఆస్తి సంబంధిత వివాదంలో ఏదైనా చట్టంలో జరుగుతూ ఉంటే మీకు అనుభవజ్ఞుల వ్యక్తి నుండి సలహా అవసరం అవుతుంది. కొంత పని కారణంగా మీరు కొద్ది దూర ప్రయాణంలో వెళ్ళవలసి ఉంటుంది. ఈరోజు ఆస్తిలో పెట్టుబడులు పెట్టడానికి ఒక ప్రణాళిక ఉంటుంది. దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక రోజు మంచిగా ఉత్తమ సమయంగా చెప్పుకోవచ్చు. ఇంటి పెద్దల ఆప్యాయత మరియు ఆశీర్వాదాలు అలాగే ఉంటాయి. మత సామాజిక కార్యక్రమాలలో కొంత సమయం అయితే గడుపుతారు. మానసిక శాంతిని ఈరోజు కలిగి ఉంటారు. ప్రతికూలంగా సందేహించే స్వభావము మీకు మరియు కుటుంబానికి సమస్యలను పెంచుతుంది. సమయం ప్రకారం మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఈరోజు నెగిటివ్ ఆలోచనలను దరిచేరనివ్వకండి. విద్యార్థులు తమ సబ్జెక్టులలో ఏదైనా సమస్యలను కలిగి ఉండటం గురించి ఆందోళన చెందవచ్చు. గురువు నుండి సహాయం కోరడానికి వెనుకాడరు. వ్యాపారాల్లో కొత్తదనాన్ని తీసుకురావడానికి కొన్ని పథకాలు ప్రారంభించబడతాయి. ఈరోజు పనితీరు మరియు కార్యకలాపాలను ఎవరితోనైనా పంచుకోవద్దు, లేకపోతే ఎవరినైనా దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ కారణంగా మీకు హాని కలుగుతుంది. ఈరోజు మీరు కుటుంబంతో సరదాగా గడపాలి అనుకుంటారు. ఇంట్లో కూడా ఆనందంగానే ఉంటుంది. శాంతి వాతావరణం ఉంటుంది. ప్రేమ భాగస్వామికి కొన్ని బహుమతులు ఇవ్వండి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. యోగా, వ్యాయామం, ప్రాణాయామం లాంటివి చేయండి. రాగి చెంబులో నీటిని తాగండి. ఈరోజు మీ ఆలోచనలలో మార్పును తీసుకురండి. ఈరోజు మీరు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. పాజిటివ్గా ఆలోచించండి. మీకు అన్ని శుభాలు కలుగుతాయి. లక్కీ సంఖ్య చూసినట్లయితే 97, లక్కీ కలర్ అయితే గులాబీ. మరి నేటి పరిహారంలో చూసినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించుట, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణము చేయుట, బెల్లం కలిపినటువంటి నీటితో శివునికి అర్ఘ్య ప్రదానము చేయటం వలన మీకు ఖచ్చితంగా ఆటంకాలు, దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.